నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది గురుగారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ మీనరాశి వారికి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఆదాయం 5, ఖర్చు 5, అవమానాలు 3, అవమానాలు 11, రాజ్యపూజ్యం 3, రాజ్యపూజ్యం 3, అవమానాలు 11, ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మీనరాశి వారు వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నప్పటికీ కూడాను వస్తూనే ఉంటుంది డబ్బులు. ఇవాళ 11 రూపాయలు వచ్చినాయి, ఈ 11 ఖర్చు అయినాయి, మళ్ళీ రేపు ఇంకో 11 వస్తాయి. అట్లా వస్తాయే తప్ప వీళ్ళకి అయిపోవటం అంటూ ఉండదు. అయ్యో వచ్చినట్టు మొత్తం అయిపోయినాయి, ఇంకా మరి రేపు పరిస్థితి ఎట్లా అనేది ఉండదు వీళ్ళకి. మళ్ళీ రేపు కూడా వస్తూనే ఉంటుంది, రేపు మొత్తం ఖర్చు పెడతాం, ఎల్లుండి వస్తూనే ఉంటుంది. ఇలా ఈ సంవత్సరం మొత్తం కూడా వచ్చినట్టు ఖర్చు పెడతారే తప్ప మిగిల్చుకోవటం అనేది ఉండదు. అయిపోయిందనే టెన్షన్ బాగుంటుంది. ఇప్పుడు ఈ రూపాయి ఖర్చు అయింది, వాళ్ళు రూపాయి సంపాదించాం, ఆ రూపాయి ఖర్చు అయింది, మళ్ళీ రేపు రూపాయి సంపాదించేంత వరకు కూడా టెన్షన్ ఉంటుంది. కాకపోతే మామూలు టెన్షన్ పడరు వీళ్ళు. ఆ విధమైన పరిస్థితి వీళ్ళకి వస్తుంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నది ఏందయ్యా అంటే వీళ్ళకి నారసింహస్వామి ఆరాధన కాస్త మెరుగుపరుస్తుంది. నరసింహస్వామిని కనుక ఆరాధించిన, లేదు హనుమంతుణ్ణి ఆరాధించిన, ఈ ఇద్దరిని ఆరాధనే వీళ్ళని గట్టెక్కిస్తూ ఉంటుంది. తప్పకుండా వాళ్ళిద్దరి పాదాలు పట్టుకోవటమే వీళ్ళకి శరణ్యం, ఇంకా వేరే మార్గం లేదు. హనుమంతుడు, నారసింహుడు ఇద్దరిని ఇలా కనుక ఈ ఇద్దరి ఆరాధన చేస్తే ఆ టెన్షన్ని తగ్గిస్తారు, ప్లస్ అవమానాలని తగ్గిస్తారు భగవంతుడు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. వ్యవసాయ రంగానికి వస్తే వీళ్ళకి వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా అయిపోయినప్పటికీ కూడాను వీళ్ళ పార్ట్నర్స్ ఎవరన్నా ఉన్నా, లేదు భార్యలు, భర్త, ఇలా ఎవరైతే ఉంటారో, భార్యాభర్త ఎవరైతే ఉంటారో వాళ్ళు దాచిపెడతారు వీళ్ళకి తెలియకుండా. అక్కడ వీళ్ళకి ఖర్చు ఏంటో కనబడుతుంది, ఎక్కడుంది అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో సరుకులు చేయని 100 రూపాయలు ఇచ్చావు, వాళ్ళు 25 రూపాయలు దాచిపెడతారు, 100 రూపాయలు అయినాయి అని చెప్తారు. ఈ 100 రూపాయలు ఇచ్చిన ఖర్చు అయిపోయినాయి అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు దాచిపెడతారు. ఇది వీళ్ళకి కాస్త బాగుంటుంది. అంటే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ డబ్బులు తీస్తారు. అప్పటిదాకా వీళ్ళు దాచిపెట్టిన సంగతి కూడా ఎవరికి చెప్పరు. మంచి అవసరం తప్పదు, ఆరోగ్యపరంగా కానీ, డాక్టర్కి కానీ, మందులకు కానీ, లేకపోతే ఇతరత్ర ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో ఈ దాచిపెట్టిన డబ్బు అప్పుడు బయటికి తీసి ఇస్తారు. ఎక్కడంటే ఎక్కడనో తెచ్చేయాలి, వాళ్ళని అడిగా వీళ్ళని అడిగా అని చెప్తాను, దాచిపెట్టామని చెప్పరు. మళ్ళీ అది కూడా ఉంది. ఎందుకంటే దాచిపెట్టామని ఇంకోసారి ఇయ్యరు. నేను దాచిపెట్టలేకనా, నువ్వు దాచిపెట్టి నువ్వు పెద్ద ఇదే, ఈ మాట ధోరణి వస్తుంది వీళ్ళకి. అందుకని అలా కూడా చెప్పకుండా వీళ్ళు దాచిపెట్టింది ఇస్తారు. ఇది ఓవరాల్గా ఈ సంవత్సరం వీళ్ళ పరిస్థితి ఒక రకంగా చెప్పాలి. ఇక విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థులు వస్తే అధిక శ్రమ పడవలసి ఉంటుంది. మామూలు కాదు, ఎక్కువగా కష్టపడాలి. కొద్ది గొప్ప కష్టపడటం అంటే కష్టం. అంటే వీళ్ళు పుస్తక పురుగు అంటాం, ఆ విధంగా ఉంటే తప్ప వీళ్ళు గట్టెక్కరు. విద్యార్థులు లెక్క వేసుకుంటే ఇంకా వేరే మార్గమే లేదు వీళ్ళకి. ఇక వ్యాపారస్తులు కూడా అంతే. వీళ్ళకి వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది, ఆందోళనలు ఎక్కువగా పడుతూ ఉంటారు. మళ్ళీ పెట్టుబడి ఎట్లనో ఏంటో, పెట్టుబడి వెళ్తుందో లేదో, అయ్యో ఇప్పుడు ఖర్చు అయిపోయింది, అనుకోని ఖర్చులు వచ్చినాయి, ఇలా వ్యాపారస్తులు బాగా ఆందోళన పడుతూ ఉంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగంలో కూడా బదిలీలు అవుతూ ఉంటాయి, అవమానాలు ఎక్కువగా ఉంటుంటాయి, ప్రమోషన్లు అనేది తక్కువ. బదిలీ చేస్తారే తప్ప ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు వీళ్ళకు తక్కువ శాతం కనపడుతూ ఉన్నాయి. రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ రాశిలో వాళ్ళకి రిటైర్డ్ అయ్యే శాతం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే ఈ రాశిలో ఉద్యోగంలో జాయిన్ అయ్యే వాళ్ళకంటే రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఎక్కువ కనపడతారు. ఈ విధమైన పరిస్థితి ఉద్యోగ రంగంలో ఉంటుంది. ఇక రాజకీయ పరిస్థితికి వస్తే వీళ్ళు నిజంగా మీనరాశి అని చెప్పినందుకు మీనరాశిలానే ఉంటారు. చాప కింద నీరు టైప్ ఉంటారు. నీరు ఇంత ఇదిగా చాప కింద ఉన్నది అని కూడా తెలియకుండా
వెళ్ళిపోతుందో ఆ విధమైన పరిస్థితి రాజకీయ నాయకులు ఉంటుంది. ప్రతిదీ తప్పించుకు తిరిగే మార్గాన్ని వీళ్ళు బాగా చూసుకుంటారు. మీనరాశిలో ఉండడం రాజకీయ నాయకులు ఎవరున్నారో ప్రతిదీ కూడా నీకెందుకు నేనున్నాక అని ముందు వాడిని పంపించాలి. అంతే. నీకెందుకు రేపు వస్తా, ఎల్లుండి వస్తా, ఏదో ఒక మంచి సాకు చెప్పడం. వస్తా అన్నా కానీ నిన్న ఏదో అర్జెంటుగా పైన వాడు పిలిస్తే పోవాల్సి వచ్చింది, ఈరోజు కూడా పోవాలే కానీ ఏదో ఒక టైంలో వస్తా, ఇలా చెప్పి వాడిని దాటేసుకుంటూ రాజకీయ నాయకులు తిరిగే పరిస్థితి వస్తుంది తప్ప ఒక్క పని సక్రమంగా చేయరు రాజకీయ పరంగా. ఎంతసేపు నిందలు ఎక్కువగా ఉంటాయి రాజకీయం వాళ్ళకి, ఈ విధంగా ఉంటుంది. ఇక విదేశీయానం వాళ్ళ పరిస్థితికి వస్తే మాత్రం వీళ్ళు వెళ్లకుండా ఉండడమే ఉత్తమం. వీళ్ళు కూడా వెళ్లకుండా విదేశీయాన ప్రయత్నాలు ఈ సంవత్సరం వీళ్ళకి బాగా అవకాశాలు వస్తాయి, ఊరిస్తూ ఉంటారు, కానీ వెళ్లకుండా ఉండడమే ఉత్తమం. అలా వెళ్లకుండా ఉంటేనే వీళ్ళు కాస్త బయటపడతారు. అక్కడే ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు అంటే మన ఇండియాకి రావాలని ప్రయత్నాలు బాగా చేస్తుంటారు. ఏదో ఒక ఫంక్షన్ ఉందనో ఇంకేదనో అత్యవసర పరిస్థితుల్లో అయితే తప్ప రావద్దు. మీనరాశి వారు ఒక్కసారి ఇక్కడికి వచ్చారా మళ్ళీ వెళ్ళడం కష్టం అవుతుంటుంది. ఇప్పుడు 4 నెలలు సెలవులని వచ్చారు, మళ్ళీ వెళ్ళాలి అంటే కాస్త కష్టపడి వెళ్ళాల్సే పరిస్థితి వస్తుంది. కాబట్టి తొందరపడి ఎంతో అత్యవసరం అయితే తప్ప రావద్దు. సరదాగా వద్దాం, సెలవులు ఉన్నాయిగా, డబ్బు బాగుంది, ఏముందో 50,000 విమానం ఖర్చు అవుతుందేమో, పోతే పోయిన ₹1,00,000 అన్నట్లుగా వస్తే మళ్ళీ వెళ్ళడం కష్టం. ఆ విధమైన పరిస్థితి వీళ్ళకుంది. శుభకార్యాల పరిస్థితి ఏంటి గురువుగారు? శుభకార్యాల విషయానికి వస్తే శుభకార్యాల్లో పాల్గొంటారు కానీ చేయడం కష్టం. పాల్గొనడం మాత్రం విపరీతంగా. ఇప్పుడు 100 శుభకార్యాల్లో పాల్గొంటే 25 శుభకార్యాలే చేస్తారు. ఒక రకంగా 30 వంతు చేయకుండానే ఉంటారు. అంటే మనం పోయి తినేదే కానీ మనం పెట్టేది తక్కువ. ఆ విధంగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం వీళ్ళకి యాక్సిడెంట్లు బాగా అవుతాయి. ప్రతి బండి మీద పోవచ్చు, కారులో పోవచ్చు, విమానాల్లో పోవచ్చు, ఎట్లయినా సరే ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీళ్ళు ఆరోగ్యం యాక్సిడెంట్లు బాగా అయ్యి తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. సంవత్సరం అంతా మంచి ఫలితాలు రావడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి మీనరాశి వారి కోసం. మీనరాశి వారికి సంవత్సరం అంతా మంచిగా ఉండాలి అంటే చేపలకు ఎక్కువగా వీళ్ళు ఏదో ఒక ఆహారం వేస్తూ ఉండాలి. మత్స్యావతారంలో విష్ణుమూర్తి ఉంటాడు కదా, అలా కొలవాలి వాళ్ళని. అలా కొలుస్తూ ఆ విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నారసింహస్వామి, హనుమంతుడు కోతులకి ఆహారాన్ని ఇస్తూ, చేపలకి ఆహారాన్ని ఇస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీరికి కాస్త మంచి జరిగే అవకాశం. మొత్తం జరుగుతుంది అని ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పను. ఎందుకు అంటే వీళ్ళ కర్మ ఆ విధంగా ఉంది. కర్మను ఎవరిని తప్పించలేము. కొంతవరకు భగవతారాధన చేస్తే భగవంతుడు ఏమైనా తప్పించగలడేమో, కానీ మనం తొందరపడి ఏదో చేసి ఏదో తప్పించుకోవాలి అంటే మాత్రం కాని పని. కాకపోతే వీళ్ళు కళ్యాణాల్లో ఎక్కువగా పాల్గొనాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసిన, రేపు రాములవారి కళ్యాణం వస్తుంది, ఈ రాములవారి కళ్యాణాల్లో పాల్గొనడము, కళ్యాణాల్లో కూర్చోవడము, శివపార్వతుల కళ్యాణం ఎక్కడైనా చేస్తే కూర్చోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే వీళ్ళ ఆ కళ్యాణాలు చేయించడం వల్ల, లేదంటే ఆ కళ్యాణాల్లో కూర్చోవడం వల్ల వీళ్ళ జీవితం కాస్త కళ్యాణప్రదంగా అంటే శుభప్రదంగా మారే అవకాశం కనపడుతుంది. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. మంచిదండి. నరసింహ.